శ్యామలదేవి నవరాత్రులు ఎపిసోడ్ 1 శీర్షిక శ్యామలదేవి అవతార రహస్యం విద్యకు ఆది రూపం. నవరాత్రుల ఆహ్వానం. ఈ విశ్వంలో ప్రతి మార్పుకి ఒక సమయం ఉంటుంది. అంధకారం గాఢమైనప్పుడు వెలుగు అవసరమవుతుంది. అజ్ఞానం పెరిగినప్పుడు విద్య దైవంగా అవతరిస్తుంది. అలాంటి ఒక పవిత్రకాలమే నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో మనం ఆరాధించబోయే దేవత శక్తికి మాత్రమే కాదు, విద్యకు, వాక్కుకు, విజ్ఞానానికి రూపం శ్యామలదేవి. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది మన అంతరంగాన్ని శుద్ధిచేసే ప్రయాణం. శ్యామలదేవి ఎవరు? శ్యామలదేవి అంటే ఎవరు? చాలామందికి ఆమె ఒక దేవాలయంలో ఉండే విగ్రహం మాత్రమే. కాని శాస్త్రాలు చెబుతున్నాయి, శ్యామలదేవి ఒక రూపం కాదు, ఒక తత్వం. ఆమె రంగు కృష్ణవర్ణం. ఆ వర్ణం అంధకారానికి చిహ్నం కాదు, అది గర్భంలో ఉన్న జ్ఞానానికి సంకేతం. శ్యామలదేవి సరస్వతీదేవి యొక్క గంభీర రూపం. విద్య మొదట ఉల్లాసంగా ఉంటుంది, కాని ఆ విద్య మనల్ని లోతుగా మార్చినప్పుడు అది శ్యామలతత్వంగా మారుతుంది. అవతార రహస్యం. పురాణకథ. పురాణకాలంలో దేవతలు గొప్ప జ్ఞానం కలిగినవారే, కాని అహంకారం మెల్లగా పెరిగింది. మేమే జ్ఞానానికి మూలం అనే భావన పుట్టింది. అప్పుడు ఆ అహంకారాన్ని కరిగించడానికి సరస్వతీదేవి శ్యామల రూపంలో అవతరించింది. ఆమె వాక్కు మధురం కాదు, గంభీరం. ఆమె ప్రశ్నలు సులభం కాదు, లోతైనవి. దేవతలకే తమ అజ్ఞానం అర్థమయ్యేలా చేసింది. అప్పుడే వారు గ్రహించారు, విద్య అంటే తెలుసుకోవడం కాదు, తెలుసుకున్నదాన్ని తగ్గించుకోవడం. శ్యామలదేవి తత్వం. విద్య అంటే ఏమిటి? ఈ రోజుల్లో విద్య అంటే డిగ్రీలు, మార్కులు, హోదాలు. కాని శ్యామలదేవి చెబుతుంది, విద్య అంటే నీ మాటలు మృదువుగా మారడం. విద్య అంటే నీ చూపు లోతుగా మారడం. విద్య అంటే ఇతరులను చిన్నగా చూడకుండా ఉండటం. నీ జ్ఞానం నీ అహంకారాన్ని పెంచితే అది విద్య కాదు. నీ జ్ఞానం నీ వినయాన్ని పెంచితే అదే శ్యామలకృప. నేటి మనిషికి సందేశం. ఈ కాలంలో తెలివి ఉంది, కాని శాంతి లేదు. మాటలున్నాయి, కాని మౌనం లేదు. సమాచారం ఉంది, కాని జ్ఞానం లేదు. అందుకే ఈ నవరాత్రుల్లో శ్యామలదేవి మనల్ని పిలుస్తోంది. నీ లోపలికి చూడు, అక్కడే నేనున్నాను. ముగింపు. ధ్యానం, ప్రార్థన. కళ్లను మూసుకోండి. మీ లోపల ఒక ప్రశ్నను అడగండి. నా విద్య నన్ను వినయంగా మార్చిందా? ఆ ప్రశ్నకు మౌనంలో వచ్చే సమాధానమే శ్యామలదేవి స్వరం. నమస్తే. జ్ఞానశ్యామలే నమః. విద్యాదాత్రే నమః. ఎపిసోడ్ 1 ముగింపు వాక్యం. విద్య వెలుగైతే వినయం దాని నీడ. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.